బీజేపీ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను నిండా ముంచింది మోదీ ప్రయత్నించారంటూ ఆరోపించారు. కేసీఆర్ కారు తూకానికి వెళ్లిందని మళ్లీ తిరిగి వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్న రేవంత్ రెడ్డి ఓట్లు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. అందుకే ఇవాళ 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసినందుకు మొన్న డిసెంబర్లో బండకేసి కొట్టిండ్రు మీరు. ఇప్పుడు నరేంద్ర మోడీ మీ ముందుకు వచ్చిండు. ఆయన కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. మన ప్రాంతానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, ఒక పరిశ్రమ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోను బీజేపీ వాళ్ళు మాకు 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు. ఇక నిన్న మన ఒక ఆయన బయలుదేరిండు బస్సు వేసుకొని. కారు ఖరాబ్ అయిందంట, కార్ఖానకు పోయిందంట, కారు లేదంట, ఆయన బస్సు వేసుకొని బయలుదేరిండు. కొడుకు చెప్తున్నాడు జర్ర కారు అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. రాదు ఇంకది, కారు మొత్తం ఖతం అయిపోయింది, కార్ఖానకు పోయింది. నువ్వు కార్ఖానాలు పెట్టంగానే ఎవడో టైర్లు పయ్యలు ఇప్పుకపోయి జుమెరాత్ బజార్లు ఎప్పుడో అమ్మేసిండు. కారు తూకం కింద అమ్మిండ్రు నాయన, ఇంకా మళ్ళీ మీ కారు రాదు. ఇక ఆయన ఎక్కనిక దిగనిక నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది, 6 మంది పట్టి ఎక్కియాల్సి వస్తుంది. ఏం పొడిచినవా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే సచివాలయానికి రాకపోతివి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతివి, పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తేవి, మా గద్దరన్న గల్వనికి వస్తే ఎర్రటెండ గేటు బయట 4 గంటలు కూర్చోబెడితే. ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఓడిండు కాబట్టి, ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చుకనో పుచ్చుకనో చేసి కొంగజపం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్లో ఎల్బీ నగర్కి అవసరమైన అభివృద్ధి, హయత్ నగర్ వరకు మెట్రో, మూసి ప్రక్షాళన, వికారాబాద్ నుంచి నేరేడు చేరులో నల్గొండ జిల్లా వరకు మూసిని మొత్తం ప్రక్షాళన చేసి మంచి నీళ్లు బారే విధంగా ప్రాజెక్టును పూర్తి చేసి మీ 118 జీవో పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. ఇవాళ మీ అందరినీ అక్కకు అండగా నిలబడండి, మీ తరఫున కొట్లాడుతుంది, మీ తరఫున పనిచేస్తుంది. మన ఎల్బీ నగర్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది.